హాయ్ ఫ్రెండ్స్, నేను సతీష్. మీరు చూస్తున్నారు సతీష్ ఎడ్యూటెక్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో లాస్ట్ 5 months కరెంట్ అఫైర్స్లో భాగంగా పార్ట్ 6 వీడియో. ఆల్రెడీ 5 parts అందుబాటులో ఉన్నాయి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, మరియు మీరు కామెంట్ చేసే దగ్గర కూడా అందుబాటులో ఉంటుంది. అక్కడ నుంచి మీరు మిగతా పార్ట్ 5 వీడియోస్ చూడొచ్చు అనమాట. సో ముందుగా చూసినట్లయితే, ఈ వీడియోలో చూసినట్లయితే వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ 2017 అనేది మనకు డిసెంబర్లో జరగడం జరిగింది. 2017 డిసెంబర్ 26-27 తారీఖులో జరగడం జరిగింది. ఇది రియాద్, సౌదీ అరేబియా లోపల జరగడం జరిగింది. మనకు వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ విజేతగా మనకు విశ్వనాథన్ ఆనంద్ నిలవడం జరిగింది. కాబట్టి ఈ బిట్ చాలా చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా జరిగిన ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ బిట్ ఉంది కాబట్టి మీకు 2017 కానీ ఈ బిట్ నేను తీసుకోవడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ బిట్స్ వింటర్ ఒలింపిక్స్. ఈ వింటర్ ఒలింపిక్స్ అనేవి మనకి ఎక్కడ జరిగాయి 2018 గాను అంటే దక్షిణ కొరియా ప్యాంగ్చాంగ్ అనే ప్రదేశం లోపల మనకు జరగడం జరిగింది. అయితే ఈ వింటర్ ఒలింపిక్స్లో అత్యధిక పథకాలు గెలిచిన ప్లేయర్ ఎవరు అంటే మ్యారిట్ జోర్జెస్. ఈమె అత్యధికంగా 14 పథకాలు అనేది గెలవడం జరిగిందనమాట. సో ఈ వింటర్ ఒలింపిక్స్ నుంచి భారతదేశం నుంచి ఎంతమంది పార్టిసిపేట్ చేయడం అంటే కేవలం 2 మాత్రమే పార్టిసిపేట్ చేయడం జరిగిందనమాట. ఓకే, ఇది వింటర్ ఒలింపిక్స్ గురించి. ఆస్ట్రియా బ్యాడ్మింటన్ ఓపెన్ 2018 విజేత ఎవరు అంటే పరుపల్లి కశ్యప్. సో ఎక్కడ జరిగింది ఇది అంటే ఆస్ట్రియా లోపల జరగడం జరిగింది. పేరు ఇంపార్టెంట్, పరుపల్లి కశ్యప్, ఆస్ట్రియా బ్యాడ్మింటన్ ఓపెన్. ఓకే, నెక్స్ట్ భారత హాకీకి ప్రధాన స్పాన్సర్గా తొలిసారిగా ఒక రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడం జరుగుతుంది. సో ఆ రాష్ట్ర ప్రభుత్వం పేరు ఒడిషా ముఖ్యమంత్రి పేరు నవీన్ పట్నాయక్. ఓకే, ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, సో ప్రతి టీంకు మామూలుగా వేరే వేరే కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు మనకు స్పాన్సర్ చేస్తాయి. ఇంతవరకు ఏ రాష్ట్రం కూడా ఒక స్పోర్ట్స్కు మనకు ప్రధాన స్పాన్సర్గా లేదనమాట. అందుకని మాత్రమే ఈ బిట్ ఇంపార్టెంట్ అవుతుంది. హాకీకి ప్రధాన స్పాన్సర్గా వ్యవహరించిన రాష్ట్రం, తొలి రాష్ట్రం ఏది అంటే ఒడిషా అనేది గుర్తుంచుకోండి. ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గుర్తుంచుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్ చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా జరిగినటువంటి ప్రతి ఎగ్జామ్లో, పోస్టల్ ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. అండ్ రీసెంట్గా జరిగిన టీఎస్పీఎస్సీ ఎగ్జామ్లో, టీఎస్డిఎస్సీలో జరిగినటువంటి ఎగ్జామ్లో ఈ బిట్ అడగడం జరిగింది. టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్లో ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్ ఎక్కడ జరిగాయి? సో ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్ ఎక్కడ ప్రారంభమయ్యాయి అంటే న్యూఢిల్లీ లోపల ప్రారంభం కావడం జరిగింది. ప్రారంభమైన స్టేడియం ఏదంటే ఇందిరాగాంధీ స్టేడియం. ఎప్పుడు ప్రారంభమయ్యాయి అంటే జనవరి 31, ఫిబ్రవరి 8 మధ్యన ఈ యొక్క వారం లోపల జరగడం జరిగిందనమాట. సో ఈ క్రీడలను ఎవరు ప్రారంభించారంటే నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగిందనమాట. ఇవి పాయింట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇందిరాగాంధీ స్టేడియం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, జనవరి 31 నుంచి ఫిబ్రవరి 8 న్యూ ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్. ఓకే, అండర్ 19 ప్రపంచ కప్ విజేత ఎవరు అంటే క్రికెట్ అండర్ 19 ప్రపంచ కప్ విజేత మనకు భారతదేశమే. అండ్ ఇక్కడ రన్నరప్ ఎవరు అంటే ఆస్ట్రేలియా. అండర్ 17 కూడా విజేత మనకు భారతే రావడం జరిగింది. అండ్ అందులో ప్రపంచ కప్ విజేత కూడా, అందులో ప్రపంచ కప్ క్రికెట్ విజేత కూడా మనకు ఇండియానే. ఓకే, ఇవి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇది ఎక్కడ జరిగిందంటే మౌంట్ మంగాని, న్యూజిలాండ్ లోపల జరగడం జరిగింది. అండర్ 19 విజేత భారత్, రన్నరప్ ఆస్ట్రేలియా. ఇండియా బ్యాడ్మింటన్ ఓపెన్ 2018 ఎక్కడ జరగడం జరిగిందంటే న్యూఢిల్లీ లోపల జరగడం జరిగింది. సో ఓపెన్ ఇండియా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2018 విజేత ఎవరు అంటే బేవెన్ జాంగ్. రన్నరప్ వచ్చేసి పివి సింధు రన్నరప్. నెక్స్ట్ ఆసియా బిలియర్డ్స్ విజేత 2018కి ఎవరు అంటే పంకజ్ అద్వానీ గారు. సో ఇది ఎక్కడ జరగడం జరిగిందంటే మయన్మార్లోని యాంగున్ అనే ప్రదేశం లోపల ఈ యొక్క ఆసియా బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ అనేది జరగడం జరిగింది. విజేత పేరు ఇంపార్టెంట్, పంకజ్ అద్వానీ, ఎందుకంటే ఈయన ఇండియన్. ఓకే, నెక్స్ట్ ఆసియా మహిళల స్నూకర్ ఛాంపియన్షిప్ 2018 ఇది ఎక్కడ జరగడం జరిగిందంటే ఇది కూడా యాంగున్, మయన్మార్ లోపల జరగడం జరిగింది. విజేత అమ్మి కమాని. ఈమె భారతదేశానికి చెందిన ఆమెనే కాబట్టి పేరు కూడా ఇంపార్టెంట్ అనమాట, అమ్మి కమాని. ఇరానీ కప్ విజేత ఎవరు అంటే విదర్భ. ఈ ఇరానీ కప్ను గెలుచుకున్న విదర్భనే మనకు రంజీ కప్ను కూడా గెలుచుకోవడం జరిగింది. సో ఇరానీ కప్, రంజీ కప్ ట్రోఫీ విజేతలు ఎవరు అంటే విదర్భ టీం అనేది రంజీ ట్రోఫీ ఫైనల్ ఏమో న్యూఢిల్లీలో జరగడం జరిగింది. సో అక్కడ ఏ టీంను ఓడించడమంటే న్యూఢిల్లీ టీంను ఓడించడం జరిగింది. రంజీ ట్రోఫీలో విదర్భ టీము ఢిల్లీ టీంను ఓడించింది. ఇరానీ కప్లో విదర్భ టీము రెస్ట్ ఆఫ్ ఇండియాను ఓడించడం జరిగిందనమాట. ఓకే, ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ. అజ్లషా కప్ టైటిల్ విజేత ఆస్ట్రేలియా. ఏ దేశం రన్నరప్ అంటే ఇంగ్లాండ్. గెలిచిందేమో ఆస్ట్రేలియా, రన్నరప్ అంటే సెకండ్ ప్రైజ్ ఏమో ఇంగ్లాండ్. ఇది ఎక్కడ జరగడం జరిగిందంటే మలేషియా లోపల మార్చ్లో జరగడం జరిగింది. సో అజ్లషా కప్ అనేది ఏ ఆటకు సంబంధించినటువంటిది అని అడిగే అవకాశం ఉంటుంది. హాకీ ఆటకు సంబంధించినటువంటి ఆ క్రీడా కప్ అనమాట ఇది. ఓకే, హాకీకి సంబంధించినటువంటి కప్పు అజ్లషా కప్పు. నెక్స్ట్
విజయ్ హజారే ట్రోఫీ. సో విజయ్ హజారే ట్రోఫీ అనేది క్రికెట్కి సంబంధించినటువంటిది. సో ఈ యొక్క ట్రోఫీ విజేత ఎవరు అంటే కర్ణాటక, రన్నరప్ ఏమో సౌరాష్ట్ర. ఈ మ్యాచ్ ఎక్కడ జరిగిందంటే న్యూఢిల్లీలోని ఫిరోజా షా కోట్లా మైదానం లోపల జరగడం జరిగింది. ఓకే, మీకు జీకేలో ఇట్లా కూడా అడగొచ్చు, ఫిరోజ్ షా కోట్లా మైదానం ఎక్కడుంది అని. సో న్యూఢిల్లీలో కూడా ఉంది, ఇట్లా కూడా గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో. ఇలాంటి మరిన్ని వీడియోలు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చే బెల్ పైన క్లిక్ చేయడం మర్చిపోద్దు. అండ్ మిగతా పార్ట్ వీడియోలు చూడండి. సో మీకు కంపల్సరీగా యూజ్ అవుతాయి. నేను ఎందుకంటే తక్కువ వీడియోలు చేసి, ఎందుకంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ వల్ల మీరు చాలా మిస్ అయిపోతారు. సో కొన్ని విషయాల వల్ల మీకు ఎక్కువ గుర్తుంటాయని నేను అనుకుంటున్నాను. ఇవన్నీ కలిపి మళ్ళీ మీకు లాంగ్ వీడియో చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ కరెక్ట్ మీకు 1-2 వీక్స్ ఉందనగా లాంగ్ వీడియో, అంటే దాదాపు 1 అవర్ దాకా, 1 అవర్ మొత్తము ఈ 5 మంత్స్కి సంబంధించిన 1 అవర్ వీడియో పైన మీకు అందుబాటులో ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు ప్రస్తుతానికి షార్ట్ వీడియోస్ మీకు అందుబాటులో ఉంటాయి. మీకు ఇంకా సలహాలు ఏమైనా సూచనలు ఇవ్వాలనుకుంటే నాకు కింద కామెంట్ బాక్స్ ద్వారా తెలపండి. మరిన్ని వీడియో కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన నుంచి బెల్ పైన క్లిక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో పాటు తప్పకుండా షేర్ చేయడం మర్చిపోదు. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్, బై బాయ్.